అందరూ బాగున్నారా? నేను ఈరోజు మీకు మునగాకు పొడి చూపించాలనుకుంటున్నాను. మునగాకు మిరపకాయలతోటి ఇట్లా కారం ఈ మునగాకు పొడి. ఫస్ట్ ఈ మునగాకునంతా కడిగి ఆరబోసి మిరపకాయలతోటి ఇట్లా అన్నంలో కూడా కలుపుకుంటే బాగుంటుంది. ఒకసారి చేసినా చాలా బాగున్నది. అందుకోసం ఈరోజు మొత్తం మునగ చెట్టు దగ్గరికి పోయి బాగా ఇట్లా మండలు తెంపుకొచ్చిన. ఈ మండలతోటి ఈ ఆకును మొత్తం ఇట్లా చిన్న చిన్నగా ఇట్లా ఇవి లేకుండా ఆకు చూసుకోవాలి. ఇట్లా ఆకు తీసుకోవాలి. ఈ ఆకు మొత్తం తీసుకొని కడిగి ఆరబోసుకోవాలి. ఇదైతే చెట్టు నుంచి తీసుకొచ్చిన. ఇవంతా తీస్తున్నా. మునగాకు మొత్తం చెట్టు నుంచి తెచ్చింది అంతా ఇలా గిల్లుకున్నా. మొత్తం గిల్లుకొని బాగా 3-4 సార్లు కడిగిన. ఇలా మంచినీళ్ళు పోసి కడిగి ఇలా మొత్తం ఇట్లా కొన్ని జాలి దాంట్లో వేసుకోవాలి. నీళ్ళన్నీ పోయిన తర్వాత ఇలా ఫ్యాన్ నీళ్ళు మొత్తం కిందికి ప్లేట్లో కిందికి పోయినవి నీళ్ళు మొత్తము ఇట్లా కొంచెం నీళ్ళు పోయిన తర్వాత ఇట్లా బాగా ఇట్లా ఫ్యాన్ గాలికే ఆరేసుకోవాలి. ఎండకు ఆరేయద్దు. ఫ్యాన్ గాలికే మంచి తడంతా పోతుంది. తడంతా పోయిన తర్వాత మనం ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. టైం పడుతుంది. ఈరోజు చేస్తే రేపు వాడతాయి. అందుకోసం ఈరోజు నేను ఆరేసి చూపిస్తున్నా. ఇట్లా ఆరబోసుకోవాలి.